కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ థంబ్నెయిల్స్ చూస్తే ఏందిరా మరి ఎంత దిగజారిపోవాలా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ కావాలా, ప్రతి యూట్యూబర్ కూడా అనుకుంటాడు మన వీడియోస్కి వ్యూస్ కావాలి, రావాలి, మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది, అది కామన్. దాంట్లో ఎవరు తప్పు పట్టట్లే. అలా అని చెప్పేసి వ్యూస్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం థంబ్నెయిల్స్ మాత్రం ఏదో విచ్చలవిడిగా పనికి మారిన మాటలంతా కూడా రాసి చూపించడం అనేది చాలా నీచంగా ఉంటుంది, చాలా చండాలం. ఏ రాజకీయ నాయకుడు కూడా అలా మాట్లాడి ఉండడు, కానీ మాట్లాడినట్టు ఆ థంబ్నెయిల్స్ మాత్రం బీభత్సంగా రాసేస్తుంటారు. చాలా చండాలంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకొని రాస్తే చాలా బాగుంటుంది. ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా అసలు మితిమీరిపోయి అంటారు. మామూలుగా కాదు వాళ్ళు అసలు ఇంకా పీక్. ఇంకా అయ్యా యూట్యూబర్స్, థంబ్నెయిల్స్ వేసేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి వేయండి అయ్యా, లేకపోతే చూసే వ్యూవర్స్ కూడా ఏంద్రా ఈ చండాలం అని చెప్పేసి తిట్టుకునే టైం కూడా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక యూట్యూబ్ ఛానల్ చూసా, మామూలుగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. వాళ్ళ థంబ్నెయిల్స్ చూస్తే నిజంగానే రాజకీయ నాయకుడు అలా మాట్లాడా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. నాకు అలానే డౌట్ వచ్చింది, నిజంగానే ఆ రాజకీయ నాయకుడు అలా మాట్లాడా అని చెప్పేసి ఆయన వీడియో మొత్తం చూసా. వీడు చేసిన థంబ్నెయిల్స్కి ఆయన మాట్లాడిన దానికి అసలు పొంతనేలే, సంబంధమే లేదు. చాలా స్మూత్గా మాట్లాడాయన. ఈ థంబ్నెయిల్స్ మాత్రం అబ్బా నా సామాన్యంగా బీభత్సం. ఆ ఛానల్స్ పేరు ఏదో, అది మరి ఆ పేరు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ డయల్ న్యూస్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళు చూడండి, పక్కన మంత్రి పార్థసారథి గారు మాట్లాడే మాటలు ఏమిటి, వీళ్ళు వేసుకుంటే థంబ్నెయిల్స్ ఏందో ఒకసారి చూడండి. థంబ్నెయిల్స్: రే జగన్, నువ్వు చంద్రబాబు కాలి గోటి కూడా సరిపోవు, పార్థసారథి గారు మాట్లాడినట్టు థంబ్నెయిల్స్. తర్వాత ఇంకొక థంబ్నెయిల్: రే జగన్, నువ్వు చంద్రబాబు కాలి గోటికి కూడా సరిపోవు, రెచ్చిపోయిన మంత్రి పార్థసారథి స్పీచ్కి చంద్రబాబు షాకింగ్ రియాక్షన్. ఏంది థంబ్నెయిల్స్? చూసా, ఆ వీడియో మొత్తం చూసా, ఎక్కడా కానీ పార్థసారథి గారు ఆ విధంగా మాట్లాడలే. వైసీపీ మీద ఆయన మాట్లాడాడు కానీ ఇంత చండాలంగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా పార్థసారథి గారు మాట్లాడలేదు. ఇలా థంబ్నెయిల్స్ వేసి ఎందుకు జనాల్ని పిచ్చోలు చేస్తున్నారో అర్థం కావడం. వ్యూస్ కోసం ఇలాంటి థంబ్నెయిల్ పెట్టడం అవసరమా? పార్థసారథి గారు రాజకీయ విమర్శలు చేశాడు వైసీపీ మీద, కానీ ఇలా ఇప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఎప్పుడు చూడలేదు మనం. ఆయన ఇలా మాట్లాడి కూడా ఉండడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన గతంలో కూడా వైసీపీలో ఉన్నాడు. మరి ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఆయన మాట్లాడుతుంటే స్పీచ్ మొత్తం విన్నా, ఎక్కడ కానీ అసలు వీళ్ళు రాసినటువంటి థంబ్నెయిల్స్లో ఒక పదం కూడా లేదు అక్కడ. అనవసరంగా ఆవేశపడి ఈ ఎల్లో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ మాయలో పడి అనవసరంగా మినిస్టర్ గారిని కూడా చాలామంది వైసీపీ వాళ్ళు తిడుతూ ఉంటారు. అయ్యా, ఆ యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థంబ్నెయిల్స్కి లోపల మ్యాటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే విమర్శలు చేసేటప్పుడు కూడా అది ఏ పార్టీ అయినా ఉన్నాయి, అది తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీనా, ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల థంబ్నెయిల్ చూసి ఆవేశపడిపోయి వాళ్ళ మీద అన్నెసెసరీగా నోరు పారేసుకోవడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది ఇటువంటి థంబ్నెయిల్స్ చూసిన తర్వాత. ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీకు అందరికీ గుర్తే ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చేబ్రోలు కిరా కార్పి, సీమరాజా లాంటి వాళ్ళని కూర్చోబెట్టి రోజా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించిన కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. ఐ థింక్ నాకు తెలిసి చేబ్రోలు కిరణ్ గారిని అరెస్ట్ తర్వాత ఈ ఛానల్లోని వీడియోలు అన్నీ కూడా డిలీట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేసి తెలుస్తుంది. ఈ డైల్ న్యూస్ అనేది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అప్పుడు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు వీడు చాలా వీడియోస్ డిలీట్ చేసినాడు, కొన్ని మ్యూట్లో పెడేసినాడు, కొన్ని ప్రైవేట్లో పెడేసినాడు. ఆనాడు మళ్ళీ లైన్లోకి వచ్చేసాడు. ఎవడా మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే అంట.
మరి ఆ మహానుభావుడు గురించి కొంచెం, ఆ మహానుభావుడు కూడా తమ్నేల్స్ వేసేటప్పుడు కొంచెం ఆచి తూచి వెనక ముందు చూసి వేస్తే చాలా బాగుంటుంది.